హలో అండి. నేను మీ సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మనం పుట్నాల పప్పుతో చెక్కిలాలు చేసుకోబోతున్నాం. ఇది చూసారా? సంక్రాంతి నెలలో మెలికలు ముగ్గేసినంత ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే ఇవి పళ్ళు రాని వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పళ్ళు ఊడిపోయిన ముసలాళ్ళ వరకు తినొచ్చండి. అంత మెత్తగా సాఫ్ట్‌గా ఉంటాయి. వర్షం పడుతూ ప్రకృతి అంతా ఇలా పులకించిపోతూ ఉన్నప్పుడు దీన్ని మనం ఆస్వాదిస్తూ కొన్నిటిని ప్లేట్‌లో పెట్టుకొని వేడి వేడి టీ పోసుకొని తాగుతూ ఇవి తింటూ ఉంటే అండి, కష్టాలన్నీ కడలిలో కొట్టుకుపోతున్నంత హ్యాపీగా ఉంటుందంటే నమ్మండి. కొన్నిటిని మనమే అలా ఊహించుకుంటూ ఉండాలి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఉండవు, శ్రమ ఉండదు. ఈ పుట్నాల పప్పు ఒక కప్పు తీసుకొని, అదే కప్పుతోటి 3 కప్పులు బియ్యపిండి తీసి పక్కన పెట్టుకోండి. వాము, జీలకర్ర, ఉప్పు, కారం అంతే. ముందుగా జార్‌లోకి ఒక స్పూన్ నిండా జీలకర్ర వేసేయండి. ఒక హాఫ్ స్పూను వామేయండి. మనకి వాము అలవాటైపోయింది. లేదా అసలు ఉట్టి 2 స్పూన్లు జీలకర్రతో చేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది. అసలు జీలకర్ర వాసన ఎంత బాగా వస్తుందో. అవి 2 ఏసిన తర్వాత మనం తీసుకున్న పుట్నాల పప్పు కూడా ఏసి మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసేయండి. బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ శనగపప్పు పొడిని జాలీలో వేసి జల్లిచ్చేద్దాం. అంటే శనగపప్పు ఏదన్నా ఎక్కడన్నా చిన్న ముక్క ఉందనుకోండి గిద్దల్లో ఇరుక్కుపోతుంది అందుకని. ఈ జల్లెడ పట్టేసి పూర్తిగా జల్లిచ్చిన తర్వాత మనకి శనగపప్పు ఏం లేవు గానీ, ఈ వాము, జీలకర్ర కొంచెం మిగిలినయి. ఇవి ఏసుకున్నా పర్వాలేదండి ఇందులో. కాపోతే అక్కడక్కడ నల్ల చుక్కల్లాగా కనిపిస్తుంటాయి. అందుకని వాటిని తీసేసి మనం తీసుకున్న ఈ బియ్యపిండి 3 కప్పులుంది కదా! దీన్ని కూడా జల్లెడ పట్టేసుకుందాం. మీరందరూ ఒక చిన్న హెల్ప్ చేయాలండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు లైక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్‌లో హైప్ అని వస్తుంది. ఊరికే జస్ట్ దాన్ని టచ్ చేయండి మీరు అంతే చాలు. నాకు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఇది హైప్ చేయటం వలన ఇది కొంచెం రీచ్ అవుతుంది కొంతమందికి. యూట్యూబ్ వాళ్ళు ఈ ఆప్షన్ ఇచ్చారండి. చిన్న చిన్న ఛానల్స్ గ్రో అవ్వటం లేదని వాళ్ళు ఈ ఆప్షన్ ఇచ్చారు. మీరు కూడా హైప్ చేసి హెల్ప్ చేశారంటే కొంచెం గ్రో అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. ఈ పిండ్లన్నీ జల్లెడ పట్టుకున్న తర్వాత అందులోకి 2.5 స్పూన్లు ఏసానండి నేను సాల్టు. ఇది చిన్న స్పూన్ కాబట్టి 2.5 స్పూన్లు ఏసా. మీరు 2 స్పూన్లు ఏసుకోండి పెద్ద స్పూన్ తోటి. 2 స్పూన్ల కారం. నేను మా బుజ్జోళ్ళ కోసం చేస్తున్నా కాబట్టి ఇందులో బటర్ వేశాను. బటర్ వేయాలనేం లేదు. మనం నూనె ఎటు పెట్టుకుంటాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై కోసం, ఆ నూనె కొంచెం ఒక 4 స్పూన్లు ఏసేయండి ఇందులో. నూనె వేసిన తర్వాత పిండంతా బాగా కలిపేసి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఇలా సాఫ్ట్‌గా వస్తుందండి. ఇలా వచ్చేదాకా కలుపుకోవాలి. సేమ్ గోధుమ పిండి మనం చపాతీలకు కలిపితే ఎలా వస్తుంది సాఫ్ట్‌గా, అంత సాఫ్ట్‌గా వస్తుందండి ఇది. చూసారా? మీకు తెలుస్తుందా సాఫ్ట్‌గా ఉందని? ఇది ఆరిపోకుండా దీని మీద మూత పెట్టేసుకొని మనం ఈలోపు ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ కాగేలోపు గిద్దలు చూడండి ఇలా స్టార్‌లు ఉన్న ప్లేట్ తీసుకోండి. కొన్నిటికైతే ఒకటే స్టార్ ఉంటుంది. ఏదైనా పర్వాలేదు. ఇదైతే ఎక్కువ పిండి తొందరగా అయిపోతాయన్నమాట. 3 చిల్లులు ఉన్న దాన్ని తీసుకొని లోపల కొంచెం ఆయిల్‌తో గ్రీజ్ చేసామంటే పిండి లోపలంతా అతుక్కోకుండా ఉంటుంది. ఈజీగా జారుతుందనమాట. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని సిలిండ్రికల్ షేప్‌లో చేసి గిద్దల్లో నిండా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ కాగిందో లేదో చూసుకుందాం. ఒక చిన్న ముద్ద తీసుకొని ఇందులో ఏస్తే అండి, అది మనం ఇట్లా వెయ్యగానే మన చేతంట పైనొచ్చినట్టు వచ్చేయాలి. అలా వస్తేనే నూనె కాగినట్టు. ఇప్పుడు ఇది రాలేదు కాబట్టి బాగా కాగలేదు. దీన్ని ఇంకొక 2 నిమిషాలు కాగనిద్దాం. ఇది తీసేసి 2 నిమిషాలు ఆగి వేసుకుందాం. అలా నూనె కాగకుండా వేసామంటే అండి, నూనెంతా పీల్చేసుకుంటుంది ఇది. త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎందుకని నూనె బాగా కాగనిచ్చి అప్పుడు మీడియంలో పెట్టేసేయండి. ఇది సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి లోపల కూడా ఉడకాలి కాబట్టి మీడియంలోనే ఉంచి కాల్చుకోవాలి. అప్పుడు లోపల బయట కూడా బాగా కాలుతుంది. ఎక్కువ టైం పట్టదండి. శనగపిండికి, మినప్పిండికి వాటికి పట్టినంత టైమే పట్టదు. ఇలా వేసామో 2 మినిట్స్ కూడా పట్టదు వేగిపోతుంది. చక్కగా ఇలా వేగిపోయిన దాన్ని ఎక్కువ వేగకుండా అంటే ఎరుపు రాకుండా తీసేసుకోవాలి. ఇది అంత ఎర్రగా ఉండవు వీటి మినపప్పు వాటిలాగా. ఇంత పెద్ద పెద్దవి వద్దు అనుకుంటే ఇలా చిన్న చిన్న అన్ని ఈ చిల్లులు గడ్డ మీద ముందు నొక్కేసుకొని ఆయిల్‌లో ఏస్తే ఆయిల్ మీద పడుతుందనే భయం కూడా ఉండదు. చిన్న పిల్లలు కూడా ఇలా నీట్‌గా చేసేసుకోవచ్చు. గరిటె మీద పిండేసుకొని దాంట్లో ఏస్తే ఈజీగా వేసుకోవచ్చు భయం లేకుండా. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది మనకి ఏది కావాలంటే ఆ సైజులో చేసేసుకున్నామంటే ఈజీగా అయిపోతాయి. మా పిల్లలకి ఇవి చాలా ఇష్టమండి. ఇవి కుదురుతాయో లేదోనని లాస్ట్ టైం నేను ఇక్కడికొచ్చేటప్పుడు చేయించి తీసుకొచ్చాం. అవి బాగా తిన్నారు పిల్లలు. కుదురుతాయో లేవోనని ఒకసారి ట్రై చేశాను మొన్న. బాగొచ్చినాయి. అందుకే ఇది మీకు కూడా షేర్ చేద్దామని చేస్తున్నా. ఈజీ ప్రాసెసు.
కమ్మగా సాఫ్ట్గా ఉండే ఈ కారపూస మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సుపర్ణ ఫ్లేవర్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా నొక్కండి మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.